నదుల అనుసంధానానికి ఏపీ సర్కార్ మళ్లీ రెడీ అవుతోంది. అనుసంధానాన్ని భగీరథ యత్నంలా చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తే రాయలసీమ రతనాలసీమ అవుతుందని అంచనా వేస్తోంది. ఏపీలో ఇప్పటికే గోదావరి, కృష్ణా నదులను ఇంజనీరింగ్ అధికారులు అనుసంధానం చేశారు. నదుల అనుసంధానంతో లక్షల ఎకరాలకు ప్రయోజనం కల్పించారు. ఏలూరు జిల్లాలో పట్టిసీమ నుంచి కృష్ణానదికి గోదావరి నీటిని మళ్లిస్తున్నారు. 14 పంపుల ద్వారా సుమారు 4000 క్యూసెక్కుల నీటిని కృష్ణానదికి తరలిస్తున్నారు. టీడీపీ హయాంలోనే పట్టిసీమకు రూపకల్పన చేశారు. ఏపీలో మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో నదుల అనుసంధానంపై మరోమారు దృష్టి పెట్టింది ప్రభుత్వం. పెన్నా నదికి గోదావరి జలాలను తరలించేందుకు కసరత్తు చేస్తోంది. కృష్ణానదిలో గోదావరి, పెన్నా జలాలను కలిపే ప్రక్రియపై జలవనరుల శాఖ అధికారులు దృష్టి సారించారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం పూర్తయితే రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు నీరు అందించేందుకు అవకాశం ఉంది.